తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హోరాహోరీ పర్వం కొనసాగుతుంది. మరోవైపు ఏకగ్రీవాల పర్వం కూడా జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పర్యాయ కాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడంతో ఏకగ్రీవాల జోరు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ గణేష్ మనతో ఉన్నాడు. అసలు గ్రామంలో ఎలాంటి ఏకగ్రీవం కొనసాగింది అనేటువంటి మాటలకి మనతో మాట్లాడదాం. చెప్పండి, ముందుగా మీ గ్రామంలో రఘుపతిపేట చాలా మేజర్ గ్రామ పంచాయతీ, అసలు ఏకగ్రీవం కాబడ్డారు, ఏం చెప్తారు? నా పేరు గణేష్ సార్. నేను కాంగ్రెస్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నాతో పాటు 11 మంది నామినేషన్ వేయడం జరిగింది. గ్రామ అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఇంకా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు గిట్లా విత్డ్రా కావడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే సహకారంతో, ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని మా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళకు అనుగుణంగా కష్టపడి ఇంకా వాళ్ళకు మంచి పేరు తీసుకొస్తానని కోరుకుంటున్నాను సార్. మరోవైపు అంటే గ్రామంలో మిమ్మల్ని ఏకగ్రీవం చేసుకోవడానికి అందరూ కూడా మీ గ్రామంలో మీ మీద నమ్మకం పెట్టారని చెప్తున్నారు. మీ రాబోయే రోజుల్లో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నారు మీ గ్రామాన్ని? ఇంకా కొన్ని ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని సీసీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇవన్నీ కష్టపడి ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాను సార్. సో మరోవైపు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, మరోవైపు జిల్లాలో వ్యాప్తంగా కూడా ఏకగ్రీవాల పర్వం కొనసాగుతుంది. ఏకగ్రీవాలు అనేటువంటి గ్రామ పంచాయతీలకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినట్టు పరిస్థితి మంత్రి గారు. సో మీ గ్రామంలో ఏకగ్రీవం ఎన్నుకున్నారు, మరి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? మీ సర్పంచ్ అభ్యర్థి ఎలా మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఏం చెప్తారు? ఇది రఘుపతిపేట గ్రామం అనేది చాలా పెద్ద గ్రామం, మేజర్ గ్రామ పంచాయతీ రఘుపతిపేట. దీంట్లో మనం చదువుకున్న యువకుడిని ఒకరిని మనం సర్పంచ్ చేద్దామని అనుకున్నాము. అందులో భాగంగా మనకు లాస్ట్ కసిరెడ్డి నారాయణ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి మనకు టోటల్గా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద దగ్గర 131 ఇందిరం ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో మనం 92 ఇల్లులు మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ మనకు 1,30,00,000 సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. 1,30,00,000 సీసీ రోడ్లు మరియు 25 లక్షల అండర్ గ్రౌండ్ ప్లస్ 45 లక్షల లైట్లు, హైవే లైటింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసి డెవలప్మెంట్ పరంగా తీసుకెళ్ళి ఇంకోటి 3 కోట్లు పెట్టి సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం ఎమ్మెల్యే గారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఊళ్ళందరినీ ఒప్పించి మేము మా అభ్యర్థిని గణేష్ని ఏకీకరణ ఎన్నుకున్నాము. ఇది ఒకటి మా తరఫు నుంచి ఎమ్మెల్యే గారు బహుమానంగా, ఎమ్మెల్యే గారు ముందు కూడా మా ఊరిని ఇంకా నిధులతోటి ప్లస్ మా ఊరు డెవలప్మెంట్కి సహకరిస్తారనే నమ్మకంతో మనము ఎమ్మెల్యే గారికి ఇది మా గణేష్ అనే క్యాండిడేట్ని మేము ఎన్నుకొని గెలిపించడం జరిగింది. ఒకవైపు మరోవైపు గ్రామంలో కూడా ఇంకా ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుందని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఒక గ్రామ యువకుడిగా మీరేం చెప్తారు? ఇంకా కొన్ని మనకు గ్రామంలో కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి బాగాలేదు విలేజ్లో. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి డెవలప్ కావాలి విలేజ్లో, ప్లస్ నీట్నెస్ ఒకటి డెవలప్ కావాలి విలేజ్లో. ప్లస్ మనకు విలేజ్లో మేజర్ ల్యాకింగ్ వచ్చేసి పారిశుభ్రత, మురుగునీరు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము ఎట్లా సార్ ఎమ్మెల్యే గారి సహకారంతో అత్యధిక నిధులు తెచ్చుకొని విలేజ్కి సార్కి మంచి పేరు తెచ్చుకుంటా విలేజ్ పరంగా మేము ఎప్పుడో సార్ వెంటే ఉంటాము. కస్టడీ గారి నాయకత్వంలో మా విలేజ్ని డెవలప్ చేసుకుంటాము విలేజ్. సో ఇది ఏకగ్రీవాల పర్వం కొనసాగుతున్నప్పటికీ కూడా మరొక వైపు గ్రామాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము 10 మంది సభ్యులు పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నామినేషన్లు పడ్డప్పటికీ కూడా గ్రామంలో అభివృద్ధి చేసుకోవడం కోసము ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పేసి గ్రామంలో పెద్దలు కోరుకున్నటువంటి పరిస్థితి. ఆ దిశలోనే మరోవైపు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అటు ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకొని ఇంకా గ్రామాన్ని మేజర్ పైలట్ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇంకా మేజర్గా అభివృద్ధి చెందించాలని చెప్పేసి కూడా గ్రామంలో ఉన్నటువంటి నాయకుల మందరం తీర్మానం చేసుకున్నాం. ఆ వైపుగానే మేము ఏకగ్రీవం చేసుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.